హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు కొంచెం లేట్‌గా లేచాము. ఎందుకంటే సండే కాబట్టి 8:30కి అలా లేచాము. సో, ఇంకా టిఫిన్ చేసేంత ఓపిక లేదు అండ్ మెయిన్ ఇంట్రెస్ట్ లేదు. ఇంకా రాముని వెళ్ళి టిఫిన్ తీసుకొని రమ్మని చెప్పాను. వెళ్లారనమాట తీసుకొని రావడానికి. ఈ లోపల ఇంకా నేను పాలు వేడి చేసేసాను. కసువంతా ఊడ్చేసాను ఇంట్లో అండ్ బయట. ఆ తర్వాత వాషింగ్ మిషన్‌కి బట్టలు వేసేసాను అనమాట. ఇంకా రిమైనింగ్ పనులు టిఫిన్ తిన్న తర్వాత చేసుకోవాలి. అంటే లంచ్ చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అచ్చుకి ఒక డ్రెస్సు స్టిచ్ చేయాలి. ఇంకొక 4 డేస్‌లో ఊరికెళ్తున్నాం మేము. అంటే పెళ్లి పడింది. పెళ్ళికి వెళ్తున్నాం అనమాట. రాము రావట్లేదు. నేను, పిల్లలు మాత్రమే వెళ్తున్నాము. సో, దానికోసం ఒక డ్రెస్సు స్టిచ్ చేయాలి. అండ్ ఒక శారీలో బ్లౌజు స్టిచ్ చేయాలనమాట. చాలా పనులున్నాయి. చూడాలి ఎంతవరకు అవుతుందో అవ్వదా అని. సండే కాబట్టి మోస్ట్లీ నేను అనుకున్న పనులు ఏవి అవ్వవు. పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. రాముకి ఆఫీస్ ఉండదు కాబట్టి సడన్గా బయటికి ప్లాన్ వేస్తారనమాట వెళ్దాము అని. చూడాలి ఈ నేను అనుకున్న పనులు చేస్తానా చేయలేనా అని. ఇంకోటి ఏంటంటే బ్యాగ్ సర్దాలి. కుదిరితే ఈరోజు సర్దుతా, లేదంటే రేపట్ల సర్దుకుంటా. బ్యాగు పిల్లల బట్టలు అలాగే నా బట్టలు అన్నీ పెట్టుకోవాలి కాబట్టి ముందే. జస్ట్ 4 డేస్ ఉంది. నేను వచ్చేసి ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తాను. కన్నయ్యని స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చిన తర్వాత వెళ్దామని డిసైడ్ అయ్యాము. రాము వచ్చేసి నైట్కి వెళ్ళు అని అంటున్నారనమాట. ఇంకా ఆ రోజైతే కన్ఫామ్, అది నైటా ఆఫ్టర్నూన్ అన్నది తెలీదు. సో, ఇప్పటికైతే ఈ పనులన్నీ చేశాను. వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. ఇంకా ఏమేమి చేస్తాను ఏంటి అనేది చూడండి. అండ్ చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కొత్త వాళ్ళకి నా వీడియోస్ వెళ్తాయన్నమాట. సో, రీచ్ అవుతుంది. దానివల్ల నాకు ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఎవరన్నా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కంటిన్యూ చేయండి, చూస్తూ ఉండండి. చెప్పులు అటు ఇచ్చేసి రావాలన్నా లోపలికి రావు. ఏంటివి అవి ఎందుకు తెచ్చుకున్నారు? నువ్వు లాలిపాపలు తెచ్చుకున్నావా? ఎందుకు తీసిచ్చావు? ఇది సెట్ దోశ, ఇది ఎగ్ దోశ, ఇది నార్మల్ ప్లెయిన్ దోశలు. ఇవి మా టిఫిన్. అదే ఇది. దీంట్లో సాంబార్ ఇస్తారు. సరిపడు. సో, ఇంకా టిఫిన్ తిన్న తర్వాత పిల్లల కోసం అండ్ కాఫీ కోసం పాలైతే వేడి చేశాను. మార్నింగ్ కూడా పిల్లలకి పాలైతే ఇవ్వలేదు. ఇంకా డైరెక్ట్ టిఫిన్ తిన్న తర్వాత పాలు ఇద్దాంలే అని చెప్పి అనమాట. ఈరోజు లేవడమే కొంచెం లేట్గా లేచాను. సో, అన్నీ లేట్గానే జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా పాలైతే వేడి చేసేసాను, పిల్లలకైతే ఇస్తున్నాను. ఆ తర్వాత ఇంకా రాము కోసం నా కోసం అయితే కాఫీ చేస్తాను. ఫస్ట్ పిల్లలకి పాలు ఇచ్చేస్తే ఒక పని అవుతుందన్నమాట. గ్లాస్ వద్దా? ఇది నీకు పదా. నీకు వద్దా? సరే వెళ్ళు. గడితి తీసేయమ్మా. కాఫీ తెచ్చింది, కాఫీ తాగుదాం. ఇస్తా. అండ్ ఇక్కడ రాము నేను కాఫీ తాక్కుంటూ నార్మల్ కాన్వర్జేషన్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ట్రిప్కి ఎలా వెళ్ళాలి, ఏమేమి ప్యాక్ చేసుకోవాలి, అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఊరికి వెళ్తున్నా కదా, అంటే పెళ్ళి ఉందని చెప్పాను కదా, ఎప్పుడు వెళ్ళాలి ఇవన్నీ డిస్కషన్ చేసుకుంటున్నాం అనమాట. రాము వచ్చేసి నైట్ వెళ్ళేసాయి,
ఆఫ్టర్నూన్ వద్దా అంటున్నారు. ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ మెయిన్ వచ్చేసి ట్రిప్ గురించి ఇంకా రూమ్స్ బుక్ చేయాలి. అండ్ పిల్లలకి ఆధార్ కార్డు తీసుకొని రావాలన్నమాట. ఐడి ప్రూఫ్ లాగా అడుగుతారు కదా ఎయిర్పోర్ట్లో. సో దాని గురించి అడుగుతున్నా నేను. అంటే 2 డేస్ నుంచి వెళ్తున్నారు కానీ నెట్ దగ్గరికి, బట్ అదేదో వెబ్సైట్ ఎర్రర్ ఉంది అని చెప్తున్నాడు. అది ఇంకా ప్రాబ్లం అవుతుంది, కంపల్సరిగా తీసుకొని రావాలి అన్నట్టు అన్నీ డిస్కషన్ చేసుకుంటూ కాఫీ తాగుతున్నాం అనమాట. మోస్ట్లీ కాఫీ తాగేటప్పుడు అన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి రూమ్స్ బుక్ చేస్తున్నాం. చెప్పాను కదా ఒక ట్రిప్కి వెళ్తున్నాం, జస్ట్ 3 డేస్ ట్రిప్ అనమాట. సో దానికోసం ఇంకా రూమ్స్ బుక్ చేయాలని కూర్చున్నాం అనమాట. చూసి నిదానంగా అన్నీ చూసుకొని తీసుకోవాలని చూస్తున్నాము. ఏం లేదట థ్యాంక్ యూ. ఈజీ మై ట్రిప్ ఈజ్ మై ట్రిప్ booking.com, అగోడా, ఈ 3 వెబ్సైట్ల మేక్ మై ట్రిప్ దాంట్లో కూడా ఉంటాయి. సో మేక్ మై ట్రిప్ 4 వెబ్సైట్స్లో మేము చెక్ చేస్తున్నాము. మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్, అగోడా అండ్ booking.com. ఈ 4 వెబ్సైట్లో చూసి బడ్జెట్లో ఏదొస్తుంది, రూమ్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని రివ్యూ చూసి తీసుకుంటాము. చాలాసేపు వెతికి మాకు బడ్జెట్లో మంచిగా ఏదైతే బాగుందో అది చూసి ఇంకా బుక్ చేసుకున్నాం అనమాట. అంటే టెంపుల్కి దగ్గరగా ఉండాలి, పిల్లలు ఉన్నారు కాబట్టి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉండాలి అని చెప్పి ఇంకా బుక్ చేసుకున్నాము. అండ్ ఇంకా రూమ్ బుక్ చేసుకున్న పని అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే ఇంకా లంచ్ కూడా చేసేసాను ఆఫ్టర్నూన్కి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అచ్చుకి డ్రెస్ స్టిచ్ చేస్తున్నాను. కటింగ్ చేశాను కానీ అస్సలు కుదరట్లేదు. ఇంకా అనుకొని ఇంకా అప్పటికప్పుడు స్టిచ్ చేశాను అనమాట ఈ డ్రెస్సు. అండ్ ఫైనల్ అవుట్పుట్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటే ఒక్క రోజులో కంప్లీట్ అవ్వలేదన్నమాట. నెక్స్ట్ డే కూడా అలా స్టిచ్ చేశాను. దట్స్ ఇట్ టుడే వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.